హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనమైతే ఎంతో టేస్టీ కమ్మనైన చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, హార్ట్కి ముఖ్యంగా మరీ మంచిదండి. ముందుగానైతే చిక్కుడుకాయలు ఒలుచుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇందుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి అండ్ మెంతి కూర అండి. కొన్ని ఒక కట్ట దానికి కావాల్సిన పోపు గింజలండి. ముందుగానైతే స్టవ్ వేడి చేసుకొని దాన్ని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా మనం పోపు దినుసులు అయితే అందులో వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డలనైతే వేసుకుందాము పెద్దగా కట్ చేసుకొని. దాంట్లో మెంతం కూర వేసుకుందామండి. మరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మెంతం కూర మర్చిపోవద్దు, వేసుకోండి. తర్వాత కొంచెం వేగాక పసుపు వేసుకొని మనం 30% ఉడికించుకున్న చిక్కుడుకాయలు అయితే అందులో వేసుకుందామండి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇందుకు కావాల్సినవి ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి. మంచిగా పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ముందుగా మనము ఈ స్టవ్ పైన పెట్టుకున్న చిక్కుడుకాయనైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. కావలసినంత ఉప్పు వేసుకుందాం. దీనిలోకి అయితే కమ్మటి టమాటా చారు అయితే తయారు చేసుకుందామండి. దీనిలోకి ఒక 5 టమాటాలు తీసుకొని అవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని చారు అయితే ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి కొంచెం వాటర్ వేసుకొని పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు సరిపడినంత ఉప్పు అండ్ ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా మరగబెట్టుకుందామండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అయిన చారు కూడా రెడీ అయిపోతుందండి. ఇందుకు పోపుగాను ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని మరిగిన చారులోనైతే వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై అండ్ టమాటా చారు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.